మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు అదే రోజున తన కొడుకు శని ఇంటికి వస్తాడని చెప్తూ ఉంటారు. దీన్ని తండ్రి కొడుకుల కలయికగా ఈ పండుగను పేర్కొంటూ ఉంటారు. అదే రోజున అసురులపై మహావిష్ణువు విజయం సాధించిన గుర్తుగా ఈ పండుగ చేసుకుంటారని మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ప్రతి మాసంలో ఒక సంక్రాంతి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం చేసుకునేది మకర సంక్రాంతి. మరి సంక్రాంతి వచ్చే ముందు కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కాకికి ఆహారం పెట్టాలనే ఆచారం వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ కథలో చాలా విలువైన విషయాలు చెప్పడం జరిగింది. ఈ విషయాలు ఎక్కడా దొరకవు, ఎవరు చెప్పరు కూడా. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. కనుక మీరు ఈ క్షణం ఏ పనిలో ఉన్నా ఆ పనిని పక్కన పెట్టండి, ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళ్ళిపోదాము. హిమవత్ పర్వత అడవులలో పవిత్ర గంగా నది ప్రవాహ హోరు మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో మహాజ్ఞాని అయిన మార్కండేయ మహర్షి తన శిష్యులతో కొలువై ఉన్నారు. ఆ సాయం సంధ్యా సమయం ఆకాశమంతా కుంకుమ వర్ణంలో మునిగి తేలుతోంది. పక్షులన్నీ తమ గూళ్లకు చేరుకుంటున్న తరుణంలో ఒక నల్లని కాకి ఆశ్రమ ప్రాంగణంలోని ఒక వృక్షంపై వాలి ఎంతో కర్కశంగా వింతగా అరిచింది. అది చూసిన ఆ యువ శిష్యుడు అసహనంతో, గురుదేవా, ఈ పక్షి అరుపు వినడానికి చాలా వికారంగా ఉంది. దీనిని చూడటమే అరిష్టమని లోకం అంటుంది కదా. అటువంటి ఈ కాకికి మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రశ్నించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చిరునవ్వు నవ్వి, నాయన, ఈ అనంతమైన సృష్టిలో ఏ జీవి కూడా కారణం లేకుండా పుట్టలేదు. నీవు తక్కువగా చూస్తున్న ఆ కాకి వెనుక ఒక కంటతడి పెట్టించే పురాణ గాథ, ఒక భయంకరమైన శాపం మరియు ఒక మహా పాపం దాగి ఉన్నాయి. ప్రతిరోజు కాకికి అన్నం పెట్టడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక ఆత్మకి ఇచ్చే విముక్తి. ఈ రహస్యాన్ని శ్రద్ధగా విను, ఇది తరతరాలకు మానవాళికి దిశానిర్దేశం చేస్తుంది అంటూ ఆ అద్భుతమైన కథను ప్రారంభించారు. త్రేతాయుగపు చరమాంకంలో విదర్భ రాజ్యాన్ని ధర్మవర్ధనుడు అనే రాజు అత్యంత ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యమంతా సుభిక్షంగా ఉన్న ఆయన పుత్రుడైన శుభవర్ధనుడు మాత్రం అహంకారంతో విలాసాలతో పెరిగాడు. అతడికి అన్నం పరబ్రహ్మస్వరూపం అనే సత్యం అస్సలు తెలియదు. రాజకుమారుడు కావటంతో ఆహారాన్ని నిరంతరం అవమానించటం, వడ్డించిన విస్తరిలో సగం వదిలివేయటం, అన్నాన్ని కాలితో తన్నటం వంటి పనులు చేసేవాడు. అతడు రాజభవనంలో వందల రకాల పిండి వంటలు ఉన్నా ఏదో ఒక లోపం వెతికేవాడు. ఆ అహంకారం ఎంత స్థాయికి చేరిందంటే అన్నం పెట్టే తల్లిని వడ్డించే సేవకులను కూడా దూషించేవాడు. ఒకనాడు వేటకు వెళ్ళిన శుభవర్ధనుడు అడవిలో దారి తప్పి సూర్యుడి ప్రతాపానికి అలసిపోయి తీవ్రమైన ఆకలి దప్పికలతో కన్వ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ మహర్షి ఎంతో వాత్సల్యంతో తన తపఫలంతో లభించిన దివ్యమైన పాయసాన్ని ఒక మట్టి పాత్రలో పోసి అతనికి ఇచ్చారు. ఆ పాయసం ఆ ముని ఎంతో కష్టపడి అడవిలో దొరికిన ధాన్యంతో తయారు చేసింది. అయితే ఆ పాయసం తన అంతస్తుకు తగినట్టుగా లేదని, మట్టి పాత్రలో తినటం తనకు అవమానమని భావించిన శుభవర్ధనుడు, ఇదేం పాయసం, ఏమాత్రం రుచి లేదు, దీనికంటే మా రాజభవనంలో గుర్రాలకు పెట్టే గడ్డి కూడా బాగుంటుంది అంటూ ఆ పవిత్రమైన ఆహారాన్ని నేలపాలు చేశాడు. ఆ ఆహారం నేలపాలైనప్పుడు ఆ ఆశ్రమ వనదేవతలు కూడా విలపించారు. కన్వ మహర్షి తన యోగ దృష్టితో శుభవర్ధనుడి అహంకారాన్ని చూసి ఆగ్రహించలేదు, కానీ అతడి అజ్ఞానానికి జాలిపడ్డారు. మహర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇలా అన్నారు, కుమారా, ఏ అన్నం వల్లనైతే సమస్త జీవకోటి బ్రతుకుతుందో, ఏ అన్నం కోసం లోకంలో కోట్లాది జీవులు పరితపిస్తున్నారో ఆ అన్నాన్ని నీవు ఈరోజు తృణీకరించావు. అన్నం నింద అంటే సాక్షాత్తు పరమాత్మను నిందించటమే.
నీవు చేసిన ఈ పాపం సామాన్యమైనది కాదు. నీవు మరణించిన తర్వాత నీ ఆత్మకు పితృలోకంలో చోటు దక్కదు. నీవు ఒక పక్షి రూపంలో, ముఖ్యంగా లోకం అసహించుకునే కాకి రూపంలో భూమిపై తిరుగుతూ ఇతరులు దయతో పెట్టే ఒక్క అన్నం ముద్ద కోసం యుగాల తరబడి ఎదురు చూడాలి. నీవు ఎవరి అన్నాన్ని అయితే కింద పడేశావో ఆ అన్నపు విలువ తెలుసుకునే వరకు నీకు ముక్తి లేదు. నీ గొంతు ఆకలితో ఎండిపోతున్నా ఎవరో ఒకరు నీకు అన్నం పెడితే తప్ప నీ కడుపు నిండదు అని భయంకరమైన శాపాన్నిచ్చారు. శుభవర్ధనుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. తన అహంకారం అప్పటికప్పుడు పటాపంచలయ్యింది. మహర్షి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా వేడుకోగా ఆ కరుణామయుడు శాంతించి ఇలా అన్నాడు, రాజా, నీ పాపానికి శిక్ష తప్పదు. ప్రకృతి ధర్మం ప్రకారం నీవు దీనిని అనుభవించాలి. కానీ నీ పశ్చాత్తాపం చూసి ఒక మార్గం చెప్తున్నాను. నీవు కాకి రూపంలో ఉన్నప్పుడు నీ వంశంలో పుట్టిన ఒక పుణ్యాత్ముడు ఎప్పుడైతే భక్తితో తన చేతులతో నీకు మొదటి ముద్దను అన్నంగా పెడతాడో ఆ రోజున నీకు శాప విముక్తి కలుగుతుంది. అప్పటి వరకు నీవు ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉంటావు. నీ ఆకలి తీరాలంటే అది కేవలం నీ రక్త సంబంధీకులు పెట్టే పిండం లేదా అన్నం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పారు. కాలక్రమేణా శుభవర్ధనుడు మరణించాడు. మహర్షి మాట ప్రకారం అతడు ఒక నల్లని కాకిగా జన్మించి శతాబ్దాల పాటు ఆహారం కోసం వేచి చూస్తూ గడిపాడు. ఎంతోమంది అన్నం పారేసేవారు, కానీ ఎవరూ కూడా ప్రేమతో భక్తితో ఆ కాకికి పెట్టేవారు కాదు. అతడు చెత్తలో వెతికిన ఎంగిలి మెతుకులు తిన్నా అతడి ఆత్మకు తృప్తి అనేదే లేదు. ఆ శాపం అతనిని అలా వెంటాడింది. యుగాలు చక్రంగా తిరుగుతూ ఉన్నాయి. త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రవేశించింది. కాల ప్రవాహంలో ఎన్నో రాజ్యాలు మారాయి. ఎందరో రాజులు వచ్చారు. కానీ శుభవర్ధనుడి ఆత్మ మాత్రం ఆ కాకి రూపంలో ఇంకా భూలోకంలోనే అలమటిస్తోంది. వందల ఏళ్లుగా ఆకలి దప్పికలతో సంచరిస్తున్న ఆ ఆత్మకు ఏ ఆహారము శాంతినివ్వలేదు. చిట్ట చివరకు అతని వంశంలోనే పుష్యమిత్రుడు అనే ఒక పరమ ధర్మాత్ముడు జన్మించాడు. పుష్యమిత్రుడు కేవలం పేరుకే ధర్మాత్ముడు కాదు, చేతల్లో కూడా సకల జీవుల పట్ల కరుణ చూపేవాడు. అతడు నిత్యం శాస్త్ర నియమాలను పాటిస్తూ పితృదేవతల పట్ల అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ఒక పవిత్రమైన మహాలయ పక్షాల సమయాలలో ఆకాశం మేఘావృతమై ఉన్న ఒక శుభముహూర్తాన పుష్యమిత్రుడు తన తండ్రిని, తాతలను మరియు తన వంశంలోని అజ్ఞాత పూర్వీకులందరినీ తలుచుకున్నాడు. ఆ రోజు పుష్యమిత్రుడి భార్య పవిత్ర గంగాజలంతో స్నానమాచరించి ఎంతో నిష్ఠతో భక్తితో అన్నాన్ని వండింది. ఆ వంట చేస్తున్నంతసేపు ఆమె మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా కేవలం పితృదేవతల ఆకలి తీరాలనే సంకల్పం మాత్రమే ఉంది. పుష్యమిత్రుడు కూడా స్నానాది కర్మలు ముగించి తడి బట్టలతోనే పితృతర్పణాలు విడిచి భార్య వండిన ఆ వేడివేడి అన్నాన్ని ఒక విస్తరిలో ఉంచి ఇంటి మేడపైకి వెళ్ళాడు. ఆ అన్నం నుండి వస్తున్న సువాసన గాలిలో కలిసి ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పుష్యమిత్రుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి, ఓ పితృదేవతలారా, మా వంశంలో జన్మించి మరణం అనంతరం ఎక్కడైనా ఆకలితో అలమటిస్తున్న ఆత్మలు ఉంటే ఈ పవిత్ర ఆహారాన్ని స్వీకరించి తృప్తి చెందండి. మా తప్పులను క్షమించి మా వంశాన్ని చల్లగా దీవించండి అని ఆర్తితో వేడుకున్నాడు. ఆ సమయంలో శతాబ్దాలుగా ఆకలితో మాడిపోయి ఏ అన్నం ముద్ద తనను శాప విముక్తిని చేస్తుందో అని ఎదురుచూస్తున్న శుభవర్ధనుడి ఆత్మ ఆ కాకి రూపంలో అక్కడికి చేరుకుంది. ఆ అన్నపు దివ్యమైన వాసన తగలగానే ఆ కాకికి పూర్వజన్మ స్మృతులు మెదిలాయి. త్రేతాయుగంలో తాను చేసిన అన్నం నింద, కన్మ మహర్షి ఇచ్చిన శాపం అన్నీ గుర్తొచ్చాయి. కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా ఆ కాకి మెల్లగా వచ్చి పుష్యమిత్రుడు ఉంచిన ఆ అన్నాన్ని ఒక్కో ముద్దగా ఎంతో ఆత్రంగా తృప్తిగా స్వీకరించింది. ఆ కాకి అన్నం తింటున్న తీరు చూసి పుష్యమిత్రుడికి ఏదో తెలియని సంతోషం కలిగింది. ఆ కాకి చివరి మెతుకు తినగానే ఒక అనూహ్యమైన అద్భుతం జరిగింది. ఆ కాకి కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న దీనత్వం పోయి ఒక దివ్యమైన వెలుగు ప్రకాశించింది. ఒక్కసారిగా ఆ కాకి శరీరం నుండి వెలుగులు విరజిమ్మాయి. పుష్యమిత్రుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ఆ కాకి రూపం అంతమై అక్కడ దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు ధరించిన ఒక తేజోమయ అయిన పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడే శుభవర్ధనుడు. ఆ క్షణాన ఆకాశం నుండి దేవతలు పుష్యవర్షం కురిపించారు. శుభవర్ధనుడు పుష్యమిత్రుడి దగ్గరకు వచ్చి, నాయనా, నీవు చేసిన ఈ చిన్న పని నా శతాబ్దాల
నరకయాతనను అంతం చేసింది. ఆహారాన్ని అవమానించి నేను అనుభవించిన శిక్ష నేటితో నీ వల్ల ముగిసింది. నీవు పెట్టిన ఈ అన్నం కేవలం నా కడుపునే కాదు, నా ఆత్మను కూడా తృప్తిపరిచింది. ఈ రోజు నుండి నీవు నీ సంతతి ఎప్పుడూ ఆకలితో ఉండరు. లోకంలో ఎవరైతే కాకికి భక్తితో అన్నం పెడతారో వారి పితృదేవతల ఆకలి తీరి వారు స్వర్గలోకాలకు వెళ్తారు అని దగ్ధ స్వరంతో చెప్పి దివ్య విమానం ఎక్కి పితృలోకానికి వెళ్ళిపోయాడు. అది చూసిన పుష్యమిత్రుడు పరవశించిపోయాడు. ఈ కథను తన శిష్యుడికి వివరిస్తూ మార్కండేయ మహర్షి ఇలా అన్నారు. చూసావా శిష్య, కాకికి అన్నం పెట్టడం వెనుక ఎంతటి వేదన, ఎంతటి విముక్తి ఉన్నాయో. అందుకే మన పూర్వీకులు కాకిని యమధర్మరాజు ప్రతినిధిగా పితృదేవతల స్వరూపంగా భావించమని చెప్పారు. ఇది కేవలం ఒక పక్షికి పెట్టే ఆహారం కాదు, మన పూర్వీకుల ఆత్మలకు అందించే శాంతి. అయితే నాయన, కాకికి అన్నం పెట్టే విధానం కూడా అత్యంత ముఖ్యమైనది. కాకికి అన్నం పెట్టే ముందు మనిషి తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉండాలి. అపవిత్రంగా ఉన్నప్పుడు పెడితే ఆ ఫలితం దక్కదు. అలాగే మనం ఇంట్లో వండిన ప్రతి ఆహార పదార్థంలోనూ మొదటి ముద్దను కాకికి కేటాయించాలి. మనం తినకముందే ఆ దైవిక శక్తికి సమర్పించాలి. అలా స్నానాది కర్మలు ముగించి నిర్మలమైన మనస్సుతో వండించిన ఆహారంలో మొదటి ముద్దను కాకికి పెడితే 8 రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని నీవు శ్రద్ధగా విని లోకానికి చాటి చెప్పు. ఇది తరతరాల వరకు అందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం. మొదటి ప్రయోజనం పితృదోష నివారణ. మానవ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా పితృదోషం ఉంటే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మొదటి ముద్దను కాకికి పెట్టడం వల్ల గతించిన మన పూర్వీకులు ఆ ఆహారాన్ని స్వీకరించి తృప్తి చెందుతారు. వారి ఆత్మలు శాంతిస్తే వారి ఆశీస్సులు వంశంపై ఉండి ఇంట్లోని అశాంతి, కలహాలు, ఆటంకాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష. రెండవ ప్రయోజనం శనిదేవుని అనుగ్రహం. నవగ్రహాలలో శనిదేవుడి వాహనం కాకి. ఎవరైతే నిత్యం కాకికి ఆహారం అందిస్తారో వారిపై శనిదేవుని క్రూర దృష్టి ఉండదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని నడుస్తున్నవారు కాకికి అన్నం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. శని ప్రభావం వల్ల వచ్చే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఈ చిన్న పని వల్ల క్రమంగా తగ్గిపోతాయి. మూడవ ప్రయోజనం అకాల మృత్యు భయం తొలగిపోవటం. పురాణాల ప్రకారం యమధర్మరాజుకు కాకి అత్యంత ప్రీతికరమైనది. కాకిని ఆదరించటం అంటే యమధర్మరాజును గౌరవించటమే. కాకికి నిత్యం ఆహారం ఇచ్చేవారి ఇంటిలో అకాల మృత్యువు, ప్రమాదాలు సంభవించవని, వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తారని పెద్దల నమ్మకం. నాలుగవ ప్రయోజనం వంశాభివృద్ధి మరియు సంతాన ప్రాప్తి. పితృదేవతలు సంతృప్తి చెందని గృహాల్లో సంతాన సమస్యలు, పుట్టిన పిల్లలు అనారోగ్య పాలవటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాకికి పెట్టే అన్నం పూర్వీకుల ఆత్మలను చల్లబరిచి ఆ గృహంలో యోగ్యులైన సంతానం కలగడానికి, వంశం నిలబెట్టడానికి మార్గం సుగమం చేస్తుంది. ఐదవ ప్రయోజనం ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి. కాకిని కొందరు జ్యేష్ఠాదేవి వాహనంగా భావించినప్పటికీ దానిని సంతృప్తిపరచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న దారిద్ర్యం బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. రావలసిన బాకీలు రావటం, అప్పుల బాధ తగ్గటం వంటి మార్పులు గమనించవచ్చు. ఆరవ ప్రయోజనం గ్రహదోషాల శాంతి. కాకికి అన్నం పెట్టడం కేవలం శనిదేవుడికే కాదు, రాహువు మరియు కేతువుల దోషాలకు కూడా ఒక గొప్ప పరిహారం. ఈ 3 గ్రహాల వల్ల కలిగే అపవాదులు, కోర్టు కేసులు, శ్రమ, భయం వంటివి కాకికి నిత్యం ఆహారం పెట్టడం వల్ల నెమ్మదిగా తొలగిపోతాయి. ఏడవ ప్రయోజనం రుణ విముక్తి. ప్రతి మనిషికి జన్మతః దేవ రుణం, పితృ రుణం మరియు భూత రుణం అనే 3 రుణాలు ఉంటాయి. భూత రుణం అంటే మన చుట్టూ ఉన్న మూగజీవాలకు మనం చేయవలసిన సేవ. స్నానం చేసి శుచిగా ఉండి కాకికి అన్నం పెట్టడం వల్ల ఈ భూత రుణం తీరుతుంది. ఇది మన కర్మఫలాన్ని శుద్ధి చేసి మనసులో తెలియని భారాన్ని తగ్గిస్తుంది. 8వ ప్రయోజనం అంతిమంగా మోక్షప్రాప్తి. తన ఆకలిని మాత్రమే చూసుకోకుండా నిస్వార్థంగా ప్రతిరోజు ఒక జీవి ఆకలి తీర్చి తన పితృదేవతలను స్మరించే వ్యక్తికి మరణం అనంతరం సద్గతులు లభిస్తాయి. ఆ పుణ్యం అతడిని రక్షించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. మార్కండేయ మహర్షి ఈ 8 ప్రయోజనాలను వివరించి తన శిష్యుణ్ణి దీవించారు. నాయనా, ఆహారం వండినప్పుడు మొదటి ముద్దను అగ్నికి గాని లేదా కాకి గాని సమర్పించటం మన సంస్కృతిలో ఒక దివ్యమైన క్రతువు. దీనిని ఎవరైతే నిరంతరం ఆచరిస్తారో వారు లోకంలో సకల సుఖాలను పొందుతారు.
కాకిని ఎప్పుడూ అసహించుకోకూడదు, దానిని కొట్టకూడదు. అది మన గడప వద్దకు వచ్చి అరుస్తూ ఉందంటే అది మన పూర్వీకుల సందేశాన్ని మోసుకొచ్చిందని అర్థం. ఈ సత్యం తెలుసుకున్నవాడు ధన్యుడు అని ముగించారు. ఆ శిష్యుడు తన గురువు పాదాలకు నమస్కరించి ఆ రోజు నుండి నిత్యం కాకికి అన్నం పెట్టే ఆచారాన్ని ఒక మహత్తర ధర్మంగా స్వీకరించాడు. ఈ అద్భుత గాథ విన్న వారికి కూడా అటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి, మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. హిందూ పురాణాల ప్రకారం కాకికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పురాణాల ప్రకారం కాకి శనిదేవుని వాహనం. ఈ కారణం చేత కాకికి పూజలు కూడా చేస్తారు. మన పూర్వీకులు చెప్పిన ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి శాస్త్రం ప్రకారం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మనం చేయబోయే పని విజయవంతంగా పూర్తవుతుంది అని దాని అర్థమని శాస్త్రం చెప్తోంది. నిండుగా ఉన్న నీళ్లను కాకి త్రాగితే త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారు అని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే కాకి నోటితో ఏదైనా పట్టుకొని వెళ్తూ దానిని మనపై పడేస్తే అది అశుభకరంగా భావించాలి. ఒకవేళ కాకి తలపై వాలితే వారు త్వరలో సమాజంలో గౌరవం కోల్పోతారని చెప్పబడుతోంది. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించటం ఖాయం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఒక కాకి ఇంటి మీద ఉంటే అది దుర్వార్త అని, ఒకటి కంటే ఎక్కువ మన ఇంటి మీద ఉంటే మంచి వార్త అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కొబ్బరాకు లేదా తాటాకు మీద ఉన్న కాకిని చూస్తే మరణం సంభవిస్తుందని కాకి శాస్త్రం చెప్తోంది. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక కాకులు స్నానమాచరిస్తూ ఉంటాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. ఇంతటి విశిష్టత కలిగిన కాకి సంక్రాంతి ముందు రోజులలో లేదా సంక్రాంతి పర్వదినాలలో ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మీ ఇంట్లోకి చుట్టాలు వస్తారని అర్థం చేసుకోవాలి. లేదా పితృదేవతలు మీ ఇంటి ముందు వచ్చి ఉన్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో వారు మంచి శుభవార్తను వింటారని కూడా ఒక అర్థం ఉంది. ఇంటి ముందుకు వచ్చి అరిచే కాకులను ఎంగిలి చేయితో తరమకూడదు. అలా చేస్తే కూటికి గతి లేకుండా పోతారని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంటికి కాకి వచ్చి అరుస్తూ ఉంటే దానికి కొంచెం బియ్యం కానీ ఆహారాన్ని కానీ అన్నాన్ని కానీ పెట్టాలి. కాకిలో మన పూర్వీకులు ఉంటారు కాబట్టి కాకికి అన్నం పెడితే మన పూర్వీకులు సంతోషిస్తారు. ఈ పెద్ద పండగకు ఈ పెద్ద పండుగ అనేది పెద్దల పండుగ కాబట్టి మన పెద్దలే వచ్చారని మనం గ్రహించి వారికి అన్నం పెడితే మన పూర్వీకులు సంతోషిస్తారు. మనం తినే సమయంలో కాకి వస్తే గిన్నెలో నుంచి ఒక ముద్ద అన్నం కాకికి వేయాలి. కాకికి మనం తినే పళ్ళెంలో నుంచి అన్నం ముద్దను వేయకూడదు. ఎంగిలి అన్నం కాకికి ఎప్పుడూ పెట్టకూడదు. మనం అన్నం తినే ముందు ఒక ముద్ద పెద్దల పేరున తీయాలి లేదా మూగ జీవాలకు ఒక ముద్దను తీయాలి. కాకికి అన్నం పెట్టడం వల్ల శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. సంక్రాంతి సంబరాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ కావటంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ముచ్చటగా 3 రోజుల పాటు చేసుకుంటూ ఉంటారు ఈ పండుగను. భోగితో మొదలయ్యే పండుగ కనుమతో ముగుస్తుంది. కొందరు ముక్కనుమ కూడా చేసుకుంటూ ఉంటారు. పండుగ రోజుల్లో ప్రతి పల్లెల్లో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది. నెల రోజుల ముందు నుండే ఈ పండుగ హడావడి మొదలైపోతుంది. సంక్రాంతి రోజున కొత్త అల్లుళ్లతోనూ బంధుమిత్రులతోనూ కలకలలాడుతూ ఉంటుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. హరిదాసు సంకీర్తనలు ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ పండుగకు ఎన్నో పిండి వంటలు చేస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, గంగిరెద్దులు ఎన్నో ఈ రోజున చూడవచ్చు. ఈ పండుగ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికి వస్తుంది. అందుకే ఎంత ఖర్చు చేయడానికైనా వారు వెనుకాడరు. తెలుగువారు ఎక్కడున్నా సంక్రాంతికి తమ ఇంట్లో వాలిపోతూ ఉంటారు. ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తూ ఉంటారు. 12 ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతూ ఉంటుంది. బెల్లము, లడ్డూలను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పంచుతూ ఉంటారు.
విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని, సామరస్యంతో మెలగాలని సూచిస్తుంది. హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా సరే మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని, నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్తూ ఉంటారు. ఈ పండుగ జరుపుకునే 3 రోజుల్లో మొదటి రోజు భోగి అని, రెండవ రోజు మకర సంక్రాంతి అని, మూడవ రోజు కనుమగా పిలుస్తూ ఉంటారు. భోగి రోజు అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి చలిమంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులు వేసి తమలోని చెడు ఆలోచనలను తరిమికొట్టే దిశగా వాటిని అగ్నికి ఆహుతి చేస్తారు. తమలోని పాత చెడు జ్ఞాపకాలన్నీ కూడా ఆ అగ్నిలో కలిసిపోయానని భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. భోగి రోజు ఉదయాన్నే ముగ్గులు పెట్టి రేగుపళ్లతో తలంటు స్నానాలు చేయటం ఈరోజు విశిష్టత. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజున మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈరోజు ఆడవారు ప్రొద్దున్నే నిద్రలేచి కల్లాపి చల్లి ఇరుగు పొరుగు వారితో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు, పూలు, రేగుపళ్ళు, కుంకుమ, పసుపు పెట్టి అలంకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున గంగిరెద్దుల వారి సన్నాయిలు, హరిదాసుల వారి సంకీర్తనలు, పంబల వారు ఇంటిని తిరుగుతూ ఉండటం ఈ పండుగలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి రోజున పిల్లలు ఎగరవేసే గాలిపటాలు ఆకాశంలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పండుగలో చివరి రోజు కనుమ. కనుమ రోజు వాకిట్లలో రంగురంగుల రథాలను వేస్తారు. ముఖ్యంగా పల్లెల్లో ఈరోజు కోడి పందాలు, ఎద్దుల పోటీలు జరుపుతూ ఉంటారు. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం ఇవ్వటం, వదలటం ఆచారంగా వస్తోంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తూ ఉంటారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పెద్ద పండుగను మనం 3 రోజులు జరుపుకుంటాం. ఈ 3 రోజులలో కనుమ రోజున పెద్దల పండుగగా జరుపుకుంటూ ఉంటాం. అంటే ఆ రోజు మన పూర్వీకులను తలుచుకుని వారికి ఇష్టమైన పదార్థాలను వండి వారికి పెడతాం. అంతేకాకుండా వారికి కొత్త బట్టలు పెట్టి ఎవరికైనా దానంగా ఇస్తాం. వారికి పెట్టిన పదార్థాలను కాకులకు పెడతాం. ఇలా చేయటం వల్ల పెద్దలు తృప్తి చెంది ఆనందంగా తమ లోకాలకు వెళ్ళిపోతారు. ఈ కనుమ రోజు మన పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి మనం పెట్టిన పదార్థాలను తిని కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. కాబట్టి కనుమ రోజు, అదేవిధంగా సంక్రాంతి 3 రోజులు కూడా, లేదా సంక్రాంతి లోపు మీకు ఎంత పని ఉన్నా సరే, ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే, కాకి వచ్చి అరిస్తే మాత్రం తప్పకుండా ఒక ముద్ద అన్నం పెట్టండి. సంక్రాంతి 3 రోజులు కాకులకు తప్పకుండా ఆహారం సమర్పించండి. తద్వారా కుటుంబ అభివృద్ధి అనేది జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా సంక్రాంతి వచ్చే లోపు లేదా సంక్రాంతి 3 రోజులు కూడా కాకి వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే దానికి అన్నం పెట్టండి. సంక్రాంతి ముందు కాకి మీ ఇంటికి వచ్చింది అంటే మీ పూర్వీకులు ఎవరో మీ ఇంటికి వచ్చినట్లు. కాబట్టి కాకి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అది మీకు శుభ ఫలితాలనే ఇస్తుంది. కాకి అరుపు అశుభం అని భావించి దానిని తరిమి కొట్టకండి. కాకి అరుస్తుంది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. దానికి ఆకలి వేసిన, మీ ఇంటికి చుట్టాలు వస్తూ ఉన్నారు అని దానికి తెలిసిన అరుపుతోనే సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కాకి వచ్చి అరిస్తే దానిని ఆకలిని తీర్చండి. కాకికి మనస్ఫూర్తిగా ఆహారాన్ని అర్పించాలి. అప్పుడే మన పూర్వీకులు కూడా సంతోషించి మనల్ని దీవిస్తూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.